తీసుకున్నా అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మిత్రులు, ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ ఒకరి పేరు చెప్పలేదు, ఎందుకంటే చాలామంది అందరికీ వచ్చి ఏర్పరిచిస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ఆర్యవైశ్య సోదరులే కాకుండా మిగతా సోదరులు వచ్చారు. వారికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందబాబు, మరి ముఖ్యంగా నందబాబు గారు ఈ జేజిన ఆయన మా నాయన ఇద్దరు ఫ్రెండ్స్. అంటే వారిద్దరి చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర. నందబాబు గారు కూడా మా ఇంటి పక్కన, మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడు ఆ చాలా సరితగా ఉండేవాళ్ళు మా తండ్రి గారు వాళ్ళు. ఆ విషయంలో ఇప్పుడు వాళ్ళు ఏ ఎలక్షన్ కౌన్సిలర్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఆ 100 ఏళ్ళ నుంచి మేము మా కుటుంబం నుంచి ఎవరిని కూడా మనకి సపోర్ట్ ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళకి సపోర్ట్ వచ్చేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా మేము లేదు, మొదటి నుంచి కూడా నా శివలు ఇవ్వడం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వేరే చేసే ప్రసక్తి లేదని చెప్పేవాళ్ళు. మరి ఆ విధంగా ఆ అనురాగము, ఆప్యాయత, అభిమానం అందరూ కలిసికట్టుగా జీవన శ్రేణులు నిర్వహించాం. నంద్యాల ప్రాంతాన్ని ప్రశాంతంగా పట్టుకోవాలా. ఆ రోజుల్లో బాబరీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు మన విద్య కూడా చిన్న పిల్లలు దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఎంత టెన్షన్ ఉండేదో మనకు ఆయనకు తెలుసు, మాకు తెలుసు, కొంతమంది తెలుసు. దాన్ని శాంతియుతంగా పరిష్కారం చేశాం. ఏ గొడవలు లేకుండా అటు ఇటు కాకుండా. ఎందుకంటే ఇక్కడ బెదర్గా వ్యాపార కేంద్రం ఇది. ఒక్కసారి గొడవలు జరిగినాయంటే ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు చిన్న పని చేసే వాళ్ళే. ఇట్లా నంద్యాల ప్రాంతం ఇట్లా జరగకూడదని చెప్పి ఈరోజు గ్రామాల్లో పోతే అన్ని గ్రామాల్లో కష్టాలు పెడుతున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని గ్రామాల్లో తగాదాలు పెడుతున్నారు. నేను చిన్న గ్రామాలు పోయినాను, 2-3 గ్రామాల్లో వాళ్ళందరూ బెదిరియడము, ఫోన్ చేయడము, చాలా సమస్యలు మీకు తెలుసు. ఏదో ఎన్నికలు కూర్చున్నాడు ఆయన బాలేశ్వరరెడ్డి గారు, చూడలేదు సారీ, బాలేశ్వరరెడ్డి ఎన్నికలు ఉన్నాడు. తెలుసు వాళ్ళకు. ఎవరు పోయినా కూడా వాళ్ళు బెదిరియడం చేయడం జరుగుతూ ఉంది. సార్ మనం చేసిన కార్యక్రమాలు రోజు రోడ్డు ఇంకొక ఇది 10 నగర్ రాదా సలీం నగర్ ఇది సలీం నగర్ మధ్యలో నుంచి ఉండేదే మన విజయ్ హోటల్ కాడ నుంచి పద్మావతి నగర్ కిందికి అంతా సలీం నగర్ కట్టాలనుకున్నాము. సలీం నగర్కు మన పద్మావతి నగర్ లింక్ ఏర్పాటు చేసి అక్కడ ఇండివిజువల్ బీదర్లతో మాట్లాడి కన్వెన్స్ చేసి కమిషనర్ గారు చెప్పి వాళ్ళందరికీ కూడా పాపం టీడీఆర్ ఇచ్చి ఏర్పాటు చేశాం. ఆ కష్టపడింది ఎవరు తెలుసు, అది ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు సలీం నగర్ లింక్ చేయాలి కదా, మా స్థలం ఇవ్వాలా, మేము స్థలం ఇచ్చిన తర్వాత అందరూ చూపించేశారు. ఇంకా ఖాళీ ట్యాక్స్ కొడతామని చంద్రబాబు నాయుడు పిలిపించారు మన గ్రామ ఎలక్షన్ అప్పుడు. వరకు ఏదేమన్నా కానీ బై ఎలక్షన్లో నీ సినిమా నుంచి మొదలు పెడతాము, నువ్వు ఏం చేస్తామని. ఇక ఎట్లా సార్ సినిమాలు ఆడ ₹1 అయ్యి వాళ్ళ కాబట్టి నీకు దగ్గర నుంచి కొడతాము. అయితే నా వల్ల నష్టం కదా సార్, నా వల్ల చాలా మంది నష్టపోతారు కదా, వాళ్ళ పరిస్థితి. దానికోసం నేను దగ్గర నుంచి కొడితే ఇద్దాం, మంచి రేటు ఇద్దామని. సరే మంచి రేట్ అంటే అందులో పావులు 3 ఇచ్చాను. ఇప్పుడు మన ఏదో వాగినాడు, బుద్ధి లేకుండా మాట్లాడాడు. డబ్బు శ్రీనివాస గారు కాంపెన్సేషన్ తీసుకోలేదు. ఇంజూస్ కాలనీ కాంపెన్సేషన్ ఇచ్చాను. మున్సిపల్ కాడి నుంచి ఇంజూస్ కాలనీ వరకు నాగిరెడ్డి రోడ్ వేస్తే ఎన్ని రోడ్లు ఉండే అన్ని రోడ్లు వేసేయని చెప్పారు సిమెంట్ రోడ్ మున్సిపల్ మినిస్టర్ గారు. నాగిరెడ్డి వేసినప్పుడు అడుగుతారు కదా, ఎంపీగా అమ్మాయి సింగర్పడి నన్ను అడుగు ఒక మంత్రిగా మొత్తం వేసాడు అన్న. బాలాజీ కాంప్లెక్స్ కూడా అదే పరిస్థితి. సలాములో వచ్చి నాకు అడిగినాడు, ఆ నాగిరెడ్డి అయితే రోడ్ వేసినాడు, మొత్తం వేసేపోని చెప్తారు. కమిషన్ చూపించి రోడ్డే ఫండ్స్ ఇస్తారు, మీరు వేసేయండి, నా చేతులు డబ్బులు ఉంది కాబట్టి మున్సిపల్ మినిస్టర్గా కాంప్లెక్స్ కట్టేసి వద్దని. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్, మున్సిపల్ స్కూల్ దగ్గర కాంప్లెక్స్, గర్ల్స్ హై స్కూల్ దగ్గర గర్ల్స్ స్కూల్ దగ్గర అప్పుడే కట్టేది మా ముస్లిం రోడ్డే. ఈనాడు నర్సింగ్ వచ్చి ఆడపిల్లడు దూరం పోలేరు, ఈయన ఉండని ఇప్పుడు తర్వాత కడతాం షాపింగ్ కాంప్లెక్స్ అని. సరే ఆయన కూడా ఆ పేటోడే కాబట్టి ఆయన ఆడబిడ్డలు అడతారు కాబట్టి అక్కడ పట్టకుండా ఆడ స్థలం నుంచి రాజగోపాల్ గారి స్థలంలో ముందు షాపింగ్ కాంప్లెక్స్ వెనకాల స్కూల్ బిల్డింగ్ ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించి రాజగోపాల్ రెడ్డి గారు ఉచితంగా ఇచ్చారు. ఇవ్వడం లేదా ఉచితంగా ఇచ్చాడమే. కాలేజ్ ఇచ్చిరి, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చిరి, ఎవరు ఇచ్చినారు అవన్నీ ఇసులు ఇచ్చినారు, అంతే కదా. ఎవడో ఇచ్చినాడో ఒక సెంటు భూమి వచ్చినాడు పోయినాడు. ఆలోచన చేయండి. వచ్చినారు మున్సిపాలిటీలు వచ్చినారు, ఒక్క పనిని చేశారా? ఈ నుంచి పోతే మనకి ఈ దాంట్లో కుదిరితే అదే వేసేది. ఇప్పుడు ఆ షాపింగ్ కాల్స్ ఎందుకు కట్టాము? మున్సిపాలిటీకి నేను తీసుకొని నా చేతిలో పనేది. ప్రతాప్ రెడ్డి ప్రాక్టీస్ దగ్గర స్థలము 60 సెంట్ల స్థలము, నేను అవుతూ చెడు పేరుస్తున్నాను.
షాపింగ్ కావాలి కట్ట చెప్పి శ్రీలక్ష్మి ఆ లక్ష్మీపాల్ సార్ని పంపించి డిజైనింగ్ చేయించి ఇక్కడ ఎండ ఉండి 2 రోజులు వాళ్ళు ప్లానింగ్ వేసి కట్టించేసి. పెద్దలకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిలబడే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది మనందరికీ తెలుసు. ఎప్పుడూ ప్రజాసేవలో ఉంటూ ప్రజల వెంట నడుస్తూ ఉన్న వాళ్ళు మన ఫారూక్ గారు కానీ, మా నాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మరి అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా నేను వెంట ఉండి దానికి పరిష్కారం ఎలా చేయాలా అనేది ఆలోచన తప్ప నాకు ఏమీ ఉండదు. నేను ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా నాకు ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు. ఒక డాక్టర్ నేను. నా చదువు పూర్తవ్వగానే ఈరోజు పెద్దలు ఉన్నారు కాబట్టి నేను స్పీచ్ ఇచ్చే దాన్ని అయితే కాదు మీ ముందు. ఇప్పుడు నా గురించి ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒక డాక్టర్గా నేను నా చదువు పూర్తి కాగానే కర్నూలులో నేను నా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకొని, దాని తర్వాత ఎప్పుడు కూడా నా డయాగ్నోస్టిక్ సెంటర్లో పేదవాడు అనేవాడు వస్తే అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు స్కాన్ ఫ్రీగా చేశాను తప్ప నేను ఎప్పుడూ డబ్బులు తీసుకెళ్ళాను. అట్లాగే గత 5-6 సంవత్సరాలు, ఇప్పటికే 5.5 సంవత్సరాలు పూర్తయింది నేను రాజకీయంలోకి ప్రవేశించి. రాజకీయం అయితే నాకు కొత్త కాదు. నేను యువమోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను. అట్లాగే నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలికి కూడా చేశాను బీజేపీలో. కాబట్టి అవగాహన ఉంది. నేను ఎన్నో ధర్నాలు చేశాను, కొన్ని సమస్యలపైన పోరాడాను. ఏమంటే ప్రెస్ మీడియా మన చేతుల్లో లేదు కాబట్టి నేను ముందుకు పోలేకపోయాను, అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి నాకంటూ ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు. అందరితో కలిసిపోయేదాన్ని. సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా నాన్నగారి గురించి తెలుసు, ఫారూక్ గారి గురించి తెలుసు. ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే వాళ్ళము మా ఫ్యామిలీస్. కాబట్టి మీరందరూ నా పైన మీ ఇంటి ఆడపిల్ల అనుకొని నాకు మద్దతు తెలిపి మీరందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. తులసిరెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను, సభాముఖంగా మీ అందరికీ నేను చెప్తాను, ఆర్యవయస్సులు డబ్బు కాసించరు, ప్రేమ కాసిస్తారు. కాబట్టి మా ఆర్యవయస్సులు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా మీరు ఇప్పుడు ఫరూక్ గారు, శబరి గారు ఉండగానే మీరు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి, మా ఫరూక్ గారు అంటే మా ఇంటి వ్యక్తి కాబట్టి వారి గురించి మేము చెప్పాల్సిన మేడం గారు మోడీ గారితో ఫాలో అప్ చేసి వారి దాంట్లో వచ్చిన వాళ్ళు, వారి గురించి ప్రత్యేకంగా ఆ డిసిప్లిన్ గురించి చెప్పాల్సిన పని లేదు. సభాముఖంగా గంగిశెట్టి విజయ్ కుమార్కు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను ఒక చిన్న మాట చెప్తే నా కోసం చేశాడు, అది చాలా మందికి తెలియదు. అది నేను ఎప్పుడు ఆయన కూడా చెప్పలేదు, నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా శ్యామ్ అనే వ్యక్తి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఫ్యామిలీ మెంబరు, ఏ విషయంలోనూ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మేము ఎప్పుడు వారిని విభేదించి ఏ పని చేయము. కాబట్టి మీరు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మీ కింద వాళ్ళకు చెప్పి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుకోండి. అంటే ఆర్యవయస్సులో డబ్బులు లొంగేవాడు కాదు, గౌరవానికి లొంగుతారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నా స్పెషల్ రిక్వెస్ట్. సార్ చెప్పాలి. కాబట్టి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నంద్యాలలో అందరూ కూడా కలిసి ఉంటున్నామంటే ఈ ఘనత ఫరూక్ సార్దే. కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్లో చూసాం, పాత బస్తీలో చాలా మత కలహాలు వచ్చాయి. ఇక్కడ వైశ్య కమ్యూనిటీ వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఒకే వేరేలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఎప్పటికీ ఎవరికి ఏమి జరగలే. ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అరకడానికి ముందు నిలిచినాడు. కాబట్టి అందరూ మనకు కావాల్సిన వాళ్ళే, అందరూ సోదర భావంతో వెలుగుతున్నాము. కాబట్టి నంద్యాల పట్టణం అభివృద్ధి చెందాలని, ఇటువంటి రాక్షస పాలన నుంచి మనం విముక్తి కలిగించాలని మన ఆరవయస్సు సోదరులందరినీ కూడా నేను కోరుతున్నాను. మన కండే శ్యామలాల్ నిలబడినప్పుడు ఇదే వైసీపీ నాయకులు సవాల్ ఇసిరి ఓడగొడతామని అంత పగర్భాలు పలికినారు. అది మంచి పద్ధతి కాదు. ఈడ వైశ్య కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అందరినీ నిర్లక్ష్యం చేశారు, వాడుకోవడం, వదిలేయడం వాళ్ళ పనే ఇది, యూజ్ అండ్ త్రో. కాబట్టి మళ్ళీ ఆయన మీద సవాల్ విసరడం. ఆయన
మంచి మెజార్టీతో గెలపడం జరిగింది. అందరూ కూడా సంతోషించినారు. బయటికి చెప్పలేకపోయినా కూడా అందరూ సంతోషించి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ నేచరే ఇది. ఆయన అడిగింది ఒక కౌన్సిలర్ పోస్ట్ అడిగాడు, ఇంకో కౌన్సిలర్ పోస్ట్ ఖర్చు పెడతానని కూడా చెప్పినాడు. లేదు నీకు ఇవ్వమని చెప్పారు. ఇటువంటి దుర్బుద్ధి గల నాయకులు ఇంటికి పంపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి నాయకులు ఉండకూడదు. మనం మంచి నాయకులు కావాలా. అలాగే మనం ఫరూక్ సార్ గారికి ఒక ఓటు, శబరిమ్మ గారికి ఒక ఓటు వేయాల్సిందని చెప్పేసి ఆర్యవైశ్య సోదరులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గౌరవనీయులు మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, అలాగే మన ఆర్యవైశ్య ప్రముఖుడు గంగిశెట్టి విజయ్ కుమార్, అందరు రంగయ్య సారు అందరు రావడం అనేది నిజంగా ఆనందదాయకం. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన సార్వత్రిక ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా శబరి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఎన్ఎండి ఫరూక్ గారు నిలబడిన విషయం. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్న దాదాపు ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో మన తండ్రుల పెద్దల నుంచి ఫరూక్ సార్ యొక్క కుటుంబం గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే అది అతిశయోక్తిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గురించి మనందరం కూడా ఇక్కడ నంద్యాలలో మీరున్న ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన కుటుంబం అది. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనందరం కూడా ఇటువంటి సౌమ్యుని, వివాద రహితుని, అజాత శత్రువును మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ఒకటే ఆలోచించండి, వేరియేషన్ చూసుకోండి. గతంలో ఫరూక్ సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు అయితేమి, ఆర్యవైశ్యులు అయితేమి, ఇతరులు అయితేమి ఏ ఒక్కరు కూడా ఏ విధంగా సాఫీగా సాగుతున్నదో ఇప్పుడు ఈ కొత్త వాళ్ళందరూ వచ్చి మన మీద పక్క నుంచి వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేస్తూ కొత్త వాళ్ళే కాదు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం మూవ్ అవుతున్నారు. మనం ఒకటే లెక్క, మనకు ఎవరితో సంబంధం లేదు. మనం ఎవరి పాలనలో అయితే ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నామో వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యంగా ఏమంటే ఫరూక్ సార్ గారు ఎప్పుడు కూడా మన అందరికీ అర్ధరాత్రి మనం పోయినా పలికే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనందరం కూడా మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది. మీకు ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేదు. ఫరూక్ సార్ గారు మన వైశ్య కమ్యూనిటీది అయితేమి, బలిజ కమ్యూనిటీది అయితేమి దాదాపుగా ఒక రిలేషన్తో పిలుచుకునేంత సన్నిహితం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం నాయకులు గౌరవనీయులు శ్రీ గంగిశెట్టి విజయ్ కుమార్ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన నెరవాటి నందబాబు గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎల్ఎండి ఫరూక్ గారిని, అతని స్నేహితులు, ముఖ్య స్నేహితులు అందరినీ ఈరోజు టిఫిన్కి ఆహ్వానం చేయడం అనేది వారు వాళ్ళ అబ్బాయి. దానికి వారికి మా అందరి తరఫున, మా ఫరూక్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమంటే నందబాబు పెట్టడము, మన ఇంటికాడ ఉన్న మనిషి మనం పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఒకసారి మళ్ళా ఎమ్మెల్యే చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆహ్వానాన్ని పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య వైశ్యులు ఉన్నారు, అందరి స్నేహితులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. ఈ ఒక్కసారి మనం ఫరూక్ అన్నను కానీ, ఎంపీ అభ్యర్థి శబరి గారిని కానీ గెలిపించుకున్నామంటే ఇది 100% మన నంద్యాల గోల్ పెట్టట్లయితారు. ఎక్కడో వాళ్ళను 3 సార్లు గెలిపించాము. మన సొంత ఊళ్ళో ఉన్న మనిషిని, మన ఊళ్ళో మన అందరి మధ్య ఉన్న మనిషిని ఈసారి గెలిపించుకొని తీరితే మన కాంక్ష, మన కసి కానీ తీరుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరూ 20,000 ఎంత కష్టపడితే అంత మెజార్టీ మనం తీసుకొని రావాలి. గెలుపు అనేది కాదు మనకు కావాల్సింది. తప్పకుండా గెలుపు అనేది 100% స్టేట్లో తెలుగుదేశం వస్తుంది. మరొకసారి మన అంతగా 4వసారి ముచ్చటగా చూస్తాను. ఈసారి అందరికీ ఎట్లా పలుకుతాడు అనేది కానీ ఆయన నిరూపిస్తాడు. చాలా మంది పలకడం అనేది ఆయన ఎన్నో పలికలేదు. మొన్న ఒక వైశాఖ ఇంటికి వెళ్ళాము, సార్ తలా పనులు చేశారు సార్, పెళ్ళి చేశారు సార్ అంటే నాకు బతికలేదండి అన్నాడు. మరి అంతమంది పనులు చేసిన వ్యక్తి ఈరోజు మరొకసారి మళ్ళీ మీ అందరికీ చేతులతో నమస్కారం తెలియజేసుకుంటూ, రాబోయే ఈ ఎలక్షన్లో మనం కసి నిరూపించుకొని మంచి మెజార్టీతో సైకిల్ గుర్తును గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నందబాబు ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇమ్మీడియట్గా ఫరూక్ అన్నకి సపోర్ట్గా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫరూక్ అన్న గారు మా ఫాదర్కి మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి చాలా క్లోజ్. ఆ రిలేషన్తో ఓటేయమని నేను ఎప్పుడు అడగానండి. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అట్లాంటివి. ఆయన పనులు చూసే మీరు ఓటేయండి. ఖలీల్ సిద్దికి స్కూల్ ఉంది అంటే ఈరోజు దానికి ప్రథమమైన కారణం ఎవరండి? ఫరూక్ గారు. మనకు పద్మావతి నగర్ మెయిన్ రోడ్ అసలు ఈరోజు సెంటు ₹1 కోటి ఉన్న రోడ్డు మీద నేనైతే దానం చేయాలంటే ఆలోచిస్తాను. అలాంటిది ఎన్ని సెంట్లు పోయిందో తెలియదు. ఆ సెంట్లు తీసుకుంటేనే మనము ఈరోజు 1 కాదు 2 కాదు ఎన్ని కోట్లు విలువ చేసేది కేవలం నంద్యాల డెవలప్మెంట్ కోసం ఆయన ఇచ్చారండి. దానికి కూడా మనము ఆయనకు ఫస్ట్ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈరోజు నంద్యాల తలమానికం అంటే ఏం చెప్పాలంటే ఫస్ట్ పద్మావతి నగర్ రోడ్డే చెప్తాం. హాస్పిటల్స్ కావాలన్నా ఇదే రోడ్డే, రెస్టారెంట్స్ కావాలన్నా ఇదే రోడ్డే, స్కూల్స్ కాలేజెస్ అయినా ఇదే రోడ్డే. అలాంటి రోడ్డుకి మెయిన్ లేఅవుట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఫరూక్ గారే. కాబట్టి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. కంపల్సరీగా మనము సాయిబాబా టెంపుల్ కూడా అసలు ఒక డెవలప్మెంట్కి ఇది లేదు అని చెప్పనీకి లేకుండా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద కూడా చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఈసారి ఒకవేళ మీరు గెలిస్తే సార్ మళ్ళీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టరే కావాలి. మా సమస్యలు చాలా ఉన్నాయి. తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ తీసుకొని ఇక్కడ ఎన్నో ఇష్యూస్ని మీరు సాల్వ్ చేయాలనే కోరుతూ ఉన్నామండి. ప్లస్ మీ ఎక్స్పీరియన్స్కి ఈ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ అని ఏది పైకి పోతే మన చంద్రబాబు సార్ కూడా ఏం నో అని చెప్పడు. ఎందుకంటే మీరు చేయని మినిస్ట్రీ లేదు. మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర మీరు ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ చేస్తే మాకు కొంత కంఫర్టబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే అందరు వచ్చిన వాళ్ళు కూడా సార్కి కంపల్సరీగా ఓట్ వేయాల్సిందే. ఎందుకు చెప్తున్నాము అంటే ఆయన మీద ఒక చిన్న మచ్చ కూడా ఏమీ లేదు. దూరం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఫరూక్ అన్న గారికి మనము ఓటు వేసి ఆయన సేవల్ని మనం తీసుకోవాలి. తీసుకునేలా చేయడానికి కూడా కేవలం ఫరూక్ అన్న గారు, ఇక్కడ గంగిరెడ్డి విజయ్ కుమార్ అన్న గారు ఉన్నారు, మళ్ళీ శ్యామ్ మామ గారు ఉన్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్క నాయకులు గంగా హరి అంకుల్ గారు ఉన్నారు, సుబ్బరాయుడు అంకుల్, రంగయ్య అంకుల్, ఒకరు గారు ఇద్దరు కాదు మనం ఎవరితో పని చేయించుకోవాలనుకున్నా సార్ దగ్గరికి పోకపోయినా కూడా పని అయిపోయేటట్టుగా ఒక క్యాడర్ని కూడా వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. సో థ్యాంక్స్ అండి. అందరు ఇక్కడికి వచ్చి మీటింగ్లో సార్ని కంపల్సరీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను అన్న పంపించిన నవీన్ కింద పడి చూడు నవీన్ రాక శ్రీనివాస్ గారు, ఏవి సొసైటీ వెంకటేశ్వర గారు, గగిశెట్టి విజయ్ అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి గంటలకు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి 9 గంటల నుంచి వస్తూ 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా 1 గంటకు అయిపోతుంది. భోజనాలు అక్కడే ఏర్పాటు చేశాం. దయచేసి